వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ స్వాతి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శాంతినికేతన్ విద్యాలయంలో ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడ సురేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర మాట్లాడుతూ చిరంజీవి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని చెప్పారు. కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీ హరినాథ్, నాదవరం మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ, సీనియర్ నాయకులు పోలుపర్తి శ్రీనివాస్, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యచంద్ర గారికి, అలాగే పంచాడ హరినాథ్కి మరియు శ్రీని గారికి, ఇక్కడికి ఉన్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా మనం చిరంజీవి గారి జన్మదినం ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. చిరంజీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడుకోవాలంటే, ఆయన మంచి వ్యక్తే కాకుండా సమాజానికి తన వంటి ఒక కృషి చేయడంలోని, తర్వాత ఒక మనిషి ఒక ఎదుగుదల ఎలా ఉండాలనేది మనం ఎక్కడి నుంచో కాకుండా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రను కూడా పాఠాల్లో పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మానవత్వానికి ఒక మారు పేరు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసిన రక్తదానాలు కావచ్చు, బ్లడ్ బ్యాంకులు, అలాగే ఆయన హై హాస్పిటల్స్, ఐ దానాలు, అలాగే అవయదానాలు కూడా ఆయన తొందరలో అది కూడా పెడుతున్నారు. లక్షలాది మందికి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ఆయనంటూ సహాయ సహకారాలు అందించారు. అదే కాకుండా ఆయన ఒక సామాజికమైన కుటుంబంలో పుట్టి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఒక మూలంగా ఆయన అందించారు. అలాగే ఆయన ఎలాంటి మరిన్ని బర్త్డేలు జరుపుకుంటూ ఉండాలని, ఆయన యొక్క సమాజ సేవ కూడా అందరికీ కూడా అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.